పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. పేపర్ వేయట్లేదు. 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఏమనగా బాక పిల్లను గ్రోవి పెద్ద వీణ సింఫోనియా వీణ విపంచిక సకల విధములకు వాయిద్యములను మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. తక్షణమే వేసేయాలి వాడిని. ఎవడు సాగిలపడడో అతను రాజు నిలబెట్టించిన బంగారు ప్రతిమ విగ్రహము ఎదుట ఎవడు సాగిలపడడో వానిని తక్షణమే అగ్నిగుండంలో వేసేయాలి. తక్షణమే అగ్నిగుండంలో వేసేసేయాలి. ఇది ఆ దేశములో ఉన్న అందరికీ సామాన్యమే, కానీ ఒక గుంపు జనాంగానికి మాత్రం చాలా నష్టం. ఎందుకంటే వాళ్ళు ఒకే వాక్యాన్ని నమ్ముతున్నారు. అది ఏ వాక్యం అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం. పైన ఆకాశమందే గాని క్రింద భూమి మీదే గాని భూమి కింద ఉన్న నీళ్ళల్లో గాని ఉండు ఏ రూపమైనను విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు. దానికి సాగిలపడకూడదు. వాటిని పూజించకూడదు. నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. నేను సృష్టికర్తని. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా కాదు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. దేవుని ప్రజలకి దేవుడిచ్చిన ఆజ్ఞ, నేను తప్ప మరి ఒక దేవుడు నీకు ఉండకూడదు. ఏ రూపమును నువ్వు చేసుకొనకూడదు. దానికి సాష్టాంగ పడకూడదు. ఈరోజు ఆ బంగారు విగ్రహానికి అందరూ నిలబడుకొని ఉన్నారు. ఆ సమయం రానే వచ్చింది. సంగీతం వాయిద్యాలు అబ్బో బహుగా మోగుతా ఉన్నాయి. భూమి అదర్తా ఉంది. దద్దరిల్లేటట్టు మ్యూజిక్లు వాయిస్తున్నారు. అది వాయించినప్పుడు ఎవడు సాష్టాంగ పడడో వాడిని తక్షణం అగ్నిగుండంలో వేసేయడమే. అందరూ తల్ల ఉంచి ఆ విగ్రహం ఎదుట సాష్టాంగపడి భూమికి తలను వంచి ముక్కుని మట్టికి రాసి అతని శాసనానికి శిరస్సు వంచి అందరు తల వంచి ఉంటే నలుగురు తలలు మాత్రం నిలబడే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవునికి స్తోత్రం కలుగును గాక. షడ్రక్ మెషక్ అబేద్నెగోల తలలు నిలబడే ఉన్నాయి. ఎంతమంది ఉండే లాభం? శేషం 4 నిలిచారు. ఎంతమంది ఉంటే ఏ లాభం? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది నిలబడతారు అనే సంగతి అది పరీక్షించినప్పుడు తెలుస్తుంది. అందరితో కలిసిపోకూడదు, సాష్టాంగ పడకూడదు, వాటిని పూజించకూడదు. దేవుని ఆజ్ఞకి లోబడే ప్రజలు, దేవుని ప్రజలు అనబడే వాళ్ళు బానిసలుగా ఉన్నా సరే, యోధా జాతిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు అక్కడ హెబ్రీలు, ఈ హెబ్రీలు అక్కడ ఉన్నారు. వాళ్ళు పొరపాటును తల వంచట్లేదు. మీరు బైబిల్లో గమనించి చూస్తే మొద్దుకై కూడా తల వంచలేదు. ఎందుకు వంచలేదంటే, నేను ఎవరిని అనుకుంటున్నావు అన్నాడు. ఒకటే మాట, నేను హెబ్రీయుణ్ణి, తల వంచను అన్నాడు. మీరు అందరూ చెప్పండి, నేను క్రైస్తవుణ్ణి, నేను తల వంచను, నన్ను దేవుడు తలగా పెట్టాడని చెప్పండి అందరూ. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తల వంచలేదు. బంగారు విగ్రహం, బంగారు విగ్రహం, అర్థమవుతుందా? పెద్ద బంగారు విగ్రహాన్ని నిలబెట్టాడు రాజు. ఈ రోజుల్లో కూడా డబ్బు ఎక్కువైపోయి బంగారు విగ్రహాలు చైనాలో తయారు చేసుకుని, న్యూస్ వార్తలేమో డ్రాగన్ మన మీదకి వస్తుంది, మన దేశం మీద పడబోతుంది అని వాళ్ళ దగ్గర విగ్రహాలు తయారు చేసి తెచ్చుకుంటారు. విగ్రహాలు తెచ్చుకొని నిలబెట్టుకున్నారు, బంగారు విగ్రహాలు. మీరు బంగారు విగ్రహాన్ని చూడాలంటే హైదరాబాద్కి పోండి, కనబడుతుంది. నిలబెట్టిన ఆయనే చెప్పాడు ఒకరోజు, చిన్నప్పుడు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఒక చిన్న విగ్రహం ఉందంట ఇంటి ముందు. ఈ విగ్రహం ఏంటని తల్లిదండ్రులను అడిగితే, మనల్ని అందరినీ కాపాడే నాయన, దేవుడు నాయన అని చెప్పారంట. చూస్తూ ఉంటే ఉన్నట్టుండి ఒక బొద్దింక ఆ దేవుడి మీదకి ఎక్కినాడంట. ఎవరెక్కారు? నోలు తెచ్చి చెప్పరేంటే, ఒక బొద్దింక ఎక్కితే ఆ బొద్దింకని పక్కకి నెట్టుకోలేకపోయాడంట ఆ దేవుడు. అప్పుడు అతని మనసులో ఒక ఆలోచన వచ్చిందంట, బొద్దింకనే పక్కకి నెట్టుకోలేనాడు మనల్ని ఏం కాపాడుతాడు అని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. అటువంటి వాడే ఒక బంగారు విగ్రహాన్ని నిలబెట్టాడు. నిలబెట్టేవాళ్ళు నిలబెడతా ఉంటారు. దాని దగ్గరికి వెళ్ళి తా తందానా తడికిడతా ఇందాకడిదా అని డాన్సులు వేసేవాళ్ళు వేస్తారు. అర్థం కాలేదా? ఈ మధ్య అమెరికాలో కూడా నిలబెట్టారంట బంగారు విగ్రహం. పెద్ద సమస్య. నిలబెట్టేవాడు ఎక్కడైనా పెడతాడు. అంత బంగారు ఏడబెట్టుకోవడానికి తెలియక బంగారు విగ్రహాలు నిలబెడుతున్నారు. ఈ మధ్య భార్యాభర్తలు చూడడానికి పోయి సుత్తి శానం బ్యాగ్లో పెట్టుకుని పోయినారంట. ఎందుకో నన్ను అడగబాకండి. ఛాన్స్ దొరికితే కొంచెం తెచ్చుకుందామని సీసీ కెమెరాలు చూసి భయపడి వచ్చినారు, తీసుకురాల. అర్థం కాలేదా? ఎంతటి విగ్రహమైన చేతి సహాయము లేని ఒక చిన్న రాయి తుత్తు నీలుగా చేసినట్టు దానియేలు గ్రంథం చెప్తాను. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టేదో గట్టిగా కొట్టండి. చేతి సహాయము లేని ఒక చిన్న రాయి వచ్చి ఆ విగ్రహాలని తుత్తి నీలుగా చేసినట్టుగా విగ్రహాన్ని
మీరు దానియేలు గ్రంథంలో చూస్తారు. మోషే పర్వతం మీద దేవునితో ఉండడానికి వెళ్ళి అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఒక చట్టాన్ని తీసుకురావడానికి భూమి మీద మొట్టమొదట చట్టం కలిగిన ప్రజలు ఇశ్రాయేలీలు. దేవుడే వాళ్ళకి 10 ఆజ్ఞలతో కూడిన ఒక చట్టాన్ని ఇచ్చాడు. మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆమేన్ అనండి అందరూ అని పైన దేవుడు మోషేకి ఆ ఆజ్ఞని ఇస్తూ ఉన్నాడు. కింద అహరోను పాస్టర్ ఉన్నాడే, పైనేమో మోషే పాస్టర్ దేవునితో ఉన్నాడు, దేవుడిచ్చి ఆజ్ఞలు తీసుకుని వస్తున్నాడు. కింద అహరోను పాస్టర్ ఏం చేశాడు, ముక్కుల్లోవి చెవుల్లోవి అన్నీ ఒలిపించి, చదువునేనదే చదువు ఎక్కడది, 32 నిర్గమకాండం 32 అధ్యాయం. అందుకు అహరోను 32 అధ్యాయం 2వ వచనం. అందుకు అహరోను మీ భార్యలకు మీ దానికి ముందు కుమారులకు పైనుంచి చదువు, ఫస్ట్ నుంచే. మోషే కొండ దిగకుండా తడువు పెట్టబాక, చేయట ప్రజలు చూచినప్పుడు పెట్టబాక, ఇప్పుడు కాదు పెట్టేది, పో మెసేజ్కి ముందు పెట్టాలి, నేర్చుకో. తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు మోషే కొండ మీద కొండ దిగకుండా తడువు చేయక కొంచెం ఆలస్యమైనందుకు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి అహరోను దగ్గరికి వచ్చారు. జనమంతా లెమ్ము మా ముందర నడవడానికి ఒక దేవతను మా కొరకు చెయ్యము. దేవతలను ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే చాలా మంది అది భారతదేశ కల్చర్ అనుకుంటున్నారు. కాదు, బైబిల్లో ఉంది అది. ఒక విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నామంటే అది బైబిల్లో ఉన్న మొట్టమొదట ప్రారంభమైన విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం చెంప మీద కొట్టామనుకో, మనం కొట్టింది చెంప మీదే, వాళ్ళు పోయి గోడకు కొట్టుకుంటారు. చెంప దెబ్బ గోడ దెబ్బ అని ఒకటి ఉంటారు. మనం కొట్టింది చెంప మీద, వాళ్ళు గోడ దెబ్బ తగిలి నన్ను కొట్టావని 2 దెబ్బలు కొట్టారు, ఇటు పక్క కూడా కొట్టావని అంటారు. మనం కొట్టేది చెంప మీద, గోడ మీద కాదు. గోడకి కేసు కాదు కొట్టింది, చెంప మీద కొడితే గోడకు తగిలే ప్రమాదం ఉంటుంది. కానీ ఇక్కడ మన బైబిల్లో గమనించి చూస్తే మా ముందు నడవడానికి దేవుడు కాదు, ఎవరిని చేయాలంట, దేవతను చెయ్యని వాళ్ళు అడిగారు. దానికి అహరోను పాస్టర్ ఏం చేశాడంటే, మీ భార్యలకు నీ కుమారులకు మీ కుమార్తెలకు చెవుల్లో ఉన్న బంగారంతా తీసి ఇవ్వండి అని అడిగాడు. దీనికి చెవులు కుట్టించుకోవచ్చా, బంగారు వేసుకోవచ్చా, అది అనదర్ సబ్జెక్ట్. అది వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు కదా, ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు మొత్తం తగిలించుకునే వచ్చారు. ఈయనకి ఎంతసేపటికి వాళ్ళ చెవుల మీద, వాళ్ళ ముక్కుల మీద, వాళ్ళ మెడలో తగిలించుకున్న వాటి మీదే ఉంటాడు ఈ పాస్టర్ గారు. ఎవరు? ఏ పాస్టర్ గారు? అహరోను పాస్టర్ గారి పని అదే పని, ఏరే పనిలే. అహరోను పాస్టర్కి ముక్కుల్లో చెవుల్లో తగిలించుకున్న వాటి మీదే ఉంటుంది ప్లాను. వీటిని ఎట్లా తీసుకోవాలా అని ఆలోచిస్తుంటారు. అర్థమైందా? అట్లాంటి పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, మా ముందు నడవడానికి ఒక దేవతను తయారు చేయి అన్నాడు. బంగారుతో విగ్రహాలు చేసే కల్చర్ అప్పటి నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు వస్తే పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. శేషంతో రకరకాలుగా లక్షలు కోట్లు పోసి విగ్రహాలు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు. అన్ని కోట్లు ఖర్చు పెడితే ఎంతమంది ఆరోగ్యంగా ఉండగలరు? దాని గురించి ఆలోచించరు.
అర్థం కాలేదా మీకు? మీకు అర్థం అవుతే అర్థం కానట్లుగా ఉన్నారు మీరు, అంతే. ఆకాశాన్ని అంటే అంత పేరు కోసం బాబేలు గోపురాన్ని కట్టారు. దేవుడు చూద్దామని వచ్చి తారుమారు చేశాడు. పేరు సంపాదించుకుందామని ఈరోజు నిగ్రహం లేనోళ్ళు విగ్రహాలు పెడుతున్నారు. దానికి సాష్టాంగపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. పెట్టినోడేమో బాగానే ఉంటాడు, పెట్టినోడికి తెలుసు బొద్దికి దాని మీద ఎక్కితే అది ఏం చేయలేదని. కాకి రెట్టలు నెత్తి మీద వేస్తున్నా అవి ఏమీ చేయలేవు. కొన్నిసార్లు 4 రోడ్డు సెంటర్లో రాజకీయ నాయకుల విగ్రహాలు ఉంటాయి. అవి నేను చూసినప్పుడు చాలా బాధపడతాను. ఎందుకంటే నెత్తి మీదంతా కాకి రెట్టలే. కాకి రెట్టలు, పక్షుల రెట్టలు నెత్తి మీదంతా. పాపము వాళ్ళు బాధ, సచ్చినా కానీ వాళ్ళకి బాధ, సచ్చినా కానీ వాళ్ళు ఎంతమందిని పీక తిన్నారు కానీ మొత్తానికి ఇప్పటికీ వాళ్ళు బాధ ఎవరికి చెప్పుకుంటాం? ఈ ముందు నడవడానికి ఒక దేవతను చేయమంటే మొత్తం తీసి ఒక రూపాన్ని తయారు చేశాడు. అది ఏ బొమ్మ, ఏ విగ్రహం? దూడ బొమ్మను చేసి పాట కూడా పాడాడు. కొత్త దేవుడండి, కొత్త దేవుడండి. అర్థమైందా? ఏమైనా తినచ్చండి, తాగి తిని లేచి ఆడచ్చండి, కొత్త దేవుడండి అని. అది ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే తినచ్చా తినకూడదా? అక్కడ పెట్టిన తినొచ్చా తిన్న తర్వాత ఏం చేశారు వాళ్ళు? లేచారు, ఆడారు. తిను, లేయి, ఆడు. తిను, నేను తింటా, తిను, లేయి, ఆడు. తిని తిరిగి లేచి రెండోది అదే కదా. తిన్న తర్వాత ఏం చేస్తావు? లేస్తావు. లేచిన తర్వాత ఏం చేస్తావు? ఆడతావు. తిను ఎవరొద్దన్నారు? బైబిల్ చదవటం లేదా మనం? ఒకడు తినచ్చు అంటాడు, ఒకడు తినకూడదు అంటాడు. అసలు దానికి దగ్గరికి అది చేసుకోకూడదురా నాయన అంటే, నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు అని దేవుడు చెప్తూ ఉంటే, తినచ్చా తినకూడదా, లేచి ఆడొచ్చా, తాగచ్చు, తాగి తందనాలు ఆడచ్చు, లేచి ఆడచ్చు. ఎందుకంటే అహరోను పాస్టర్ గారు చేసే పని అదే. అర్థమైందా? మోషే చేసే పని కాదు. దేవుని ప్రజల పక్షాన ఉన్న వాళ్ళు రండి అన్నాడు, అంతే. ఆమేన్. చేతెత్తి గట్టిగా హల్లెలూయా. దేవుని పక్షాన ఉన్న ప్రజలు రండి అన్నాడు. ఏసేండ్రా అన్నాడు, అంతే. ఒకటే మాట, ఖతం. ఏసేకు ఉన్నాడు. పైన నుండి అగ్ని వచ్చి దాన్ని బూడిద చేసి పాడేసింది. అర్థమవుతుందా? ప్రభువుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైంది, ఇంకను విగ్రహాలకు చోటిస్తున్నావా? సూటిగా దేవుడు నిన్ను అడుగుతున్నాడు, వాటికి నువ్వు చోటిస్తున్నావా? వాళ్ళు ఒకటే చెప్పారు, తల వంచం, మేము దానికి సాష్టాంగ పడము. పొరపాటును సాష్టాంగ పడేదే లేదు అని ఖచ్చితంగా, ఖండితంగా వాళ్ళు చెప్పారు. అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయంలో 24వ వచనంలో మనం చదివితే, అపోస్తుల కార్యం ఎలాగనగా దేమేత్రి అని ఒక కంసాలి అర్తెమదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన, వెండి గుడులు చేయించటం వలన ఆ పని వారికి మిగుల ఆదాయము కలుగుచూ ఉన్నది. విగ్రహాలు చేసుకునే వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉంటుంది. విగ్రహాలు చేసే వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉంటుంది.
అక్కడ వాళ్ళు దానితో వెండితో విగ్రహాలు చేసి ఆదాయం సంపాదించుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపుగూర్చి, అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహుబాగా జరుగుతూ ఉంది. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కాదని ఈ పౌలు చెప్పి, ఈ పౌలున్నాడే, ఈ పౌలు పౌలుగా మారాడే, ఈ పౌలున్నాడే, ఇతను ఏం చేస్తున్నాడు? అవి దేవతలు కాదని, చేతులతో చేసినవి దేవుడు కాదని చెప్పి ఎఫెసులో కాదు, దాదాపు ఆసియా మొత్తం జనాన్ని ఒప్పించి త్రిప్పేస్తున్నాడు. ఇలా తిప్పేస్తే మన పరిస్థితి ఏంటి? మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవటమే కాకుండా మహాదేవి అయిన అర్తెమదేవి యొక్క గుడి యొక్క తృణీకరింపబడి ఆసియా అందంతటా పూజించబడుతున్న ఈ దేవత యొక్క గొప్పతనం తొలగిపోతుంది, భయం వస్తుంది మనకు అన్నాడు. బాగా వినండి, ఒక మతాన్నైనా, ఒక దేవుడు దేవతలు అనేవాళ్ళైనా 3 రకాలుగా మనం దానిని ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళగలము. ఎలాగా? ఒకటి, విగ్రహాల వలన. ఈరోజు బౌద్ధ మతం ఉందని ఎలా తెలుసు నీకు? బౌద్ధుడు ఎలా ఉన్నాడని మీకు ఎలా తెలుసు? విగ్రహాల వలన. మనకు దగ్గరలో ఉన్న అమరావతి దగ్గర ఏంది మన మందిరం చూడు, మన మందిరం ఉన్న స్థలం ఏంటి? ధరణికోటలో. అప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ ఉన్నింది. అర్థమైందా? అమరావతి చరిత్రాత్మకమైన ఒక స్థలము. బౌద్ధ మతం ఉంది అని ఇప్పటికీ అక్కడ ఒక మ్యూజియం ఉంది. అక్కడ తవ్విన రాళ్ళు అన్నీ ఉన్నాయి. కొన్నిటి ముక్కులు పగలగొట్టున్నారు, కొన్ని ఇంకా ఏందేందో పగలగొట్టుంటారులే. మీరు చూస్తే కానీ మీకు తెలియదు. ఎక్కడెక్కడ పగలగొట్టుంటారు. ఎందుకంటే ఆయన వజ్రాసనంలో ఉంటాడు, ఆ ఆసనంలో ఉంటాడు. మీరు ఎక్కడైనా చూడండి, ఆయన దిగంబరత్వంలో ఒక బొమ్మ ఉంటుంది. అందుకని అక్కడెక్కడ పగలగొట్టారు. ఇక్కడ దగ్గరలో ఉంది చరిత్రాత్మక విగ్రహం. దాన్ని ఎలా గుర్తుపట్టచ్చు? బౌద్ధ మతం ఉందని విగ్రహాల వలన. అర్థమైందా? విగ్రహాల వలన బౌద్ధ మతం ఉందని ఈ రోజుకి మనకు తెలుసు. ప్రతి మతంలో విగ్రహాలను నిలబెట్టి కొంతమందిని ఆ వేలోనికి నడిపిస్తారు. దీనిని వివేకానంద్ గారు ఆయన ఏం చెప్పారంటే, విగ్రహారాధన అనేది ఎల్కేజీ స్టూడెంట్స్తో సమానము అన్నాడు. విగ్రహారాధన అనేది నేను చెప్పింది కాదు, ఆయన చెప్పింది. కిండర్ గార్డెన్తో సమానం అన్నారు. ఇప్పుడు కిండర్ గార్డెన్ లేదులే, ఇప్పుడు ఎల్కేజీలు ఉన్నాయి. దానితో సమానమని ఆయనే చెప్పారు. అర్థమవుతుందా? విగ్రహాల వలన ఒక దానిని మనము ఎంతో కాలం నిలబెట్టచ్చు, జనానికి దాన్ని ప్రబలిపోయేటట్లుగా చెయ్యొచ్చు. సెకండ్, బుక్స్ వలన, గ్రంథాల వలన, లేఖనాల వలన దాన్నే ఇదే మా ప్రమాణము అని దీని మీద బేసై మేము మాట్లాడతాము అని దాని మీద నిలబడి మాట్లాడి పుస్తకాలు చదివేవాళ్ళు
అనేక లాంగ్వేజ్లో ఉంటాయి. కొన్ని మాత్రం కొన్ని లాంగ్వేజ్ల్లోనే ఉంటాయి, వాళ్ళు మాత్రమే చదువుతారు. ఎవరిని చదవనీరు, చదివితే చెవుల్లో వింటే చెవుల్లో సీసం పోస్తారు. అర్థమైందా? దాన్ని చదివితే నాలికలు కోసారు. అర్థం కాల? అది జ్ఞానం మాకు మాత్రమే పరిమితం, ఇంకెవరికి కాదు అని చెప్పే కొన్ని ఉన్నాయి. అవి మనకి అనవసరం, దాని గురించి మాట్లాడటం అనవసరం. గ్రంథాల వలన ఒక దాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. పుస్తకాల వలన, ఆ పుస్తకం చదవటం వల్ల పలానా వ్యక్తి ఉన్నాడని తెలుస్తుంది. ఓ ఇట్లాంటి వ్యక్తి ఉన్నాడా, ఇట్లాంటి దేవుడు ఉన్నాడా అని చదివిన దాని వలన కొంతమంది 75% వరకు దానిలోనికి ఆకర్షించబడి నడవచ్చు. మూడవది ప్రీచింగ్, చెప్పటం వలన యేసు ప్రభు అందుకనే మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తని, చెప్పండి గట్టిగా చెప్పండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి అన్నాడు. మాట్లాడే దేవుడు మన దేవుడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అపోస్తుల కార్యంలో చెప్పినట్లు మన ప్రభావం తగ్గిపోయేటట్టుంది, మన దేవత యొక్క రూపురేఖలు మారిపోయేటట్టున్నాయి, మన వ్యాపారం పడిపోయేటట్టుంది అని వాళ్ళు మాట్లాడుకొనే అపోస్తలుడైన పౌలుని పట్టుకొని చెరసాల్లో వేసింది. అర్థమవుతుందా? ఇంతకీ మన సబ్జెక్ట్ ఏంది? వాటికి దండం పెడితే ఏం చేయాలా? సాష్టాంగ పడినోండి ఏం చేయాలి? సాష్టాంగ పడినోండి ఏం చేయాలి? అగ్నిగుండంలో వేసి. కీర్తనలు 135 కీర్తన 15 వచనంలో మనం చూస్తే, కీర్తనలు 135 కీర్తన 15 వచనం, అన్ని జనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి మాట్లాడవు, కన్నులుండి చూడవు, చెవులుండి మాట్లాడవు, వినవు, వాటి నోట్లో ఊపిరి కొంచెము కూడా ఉండదు. వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచువారు వాటితో సమానమగుదురు. ఈరోజు మన జీవితంలో మనము మన జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, సృష్టికర్త ఒక్కడే. ఆమేన్. ఆయన నజరేయుడైన యేసు, సమస్తము ఆయన వలన కలిగెను. హెబ్రీ పత్రిక చదువుకోండి. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆయన ద్వారానే సమస్తము కలిగింది. ఆయనను కలిగి ఉన్న మీరు ధన్యులు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం పోయినా సరే దానికి దండం పెట్టము. అర్థమైందా? దానికి సాష్టాంగ పడం. ఒక తీర్మానం నీకు ఉండాలి. అప్పుడు ఇటువంటి రాజులు లేస్తూ ఉంటారు. నీ గుండెల్లో ఈ తీర్మానం ఉన్నంత కాలం ఇటువంటి వాళ్ళు లేస్తూనే ఉంటారు. అగ్ని అంటే కష్టం అవ్వచ్చు, శ్రమ అవ్వచ్చు, శోధన అవ్వచ్చు, పరీక్ష అవ్వచ్చు. అగ్ని అంటే అదే. అగ్ని అంటే ఏంది? అగ్ని వంటి శోధనలు, సమస్యలు అన్నీ ఉండవచ్చు. మనం బాప్తిసం పొందుతాం. నీటి బాప్తిసం ఉంది, ఆత్మ బాప్తిసం ఉంది, అగ్ని బాప్తిసం కూడా ఉంది. వాడు అగ్నిలో వేసేది ఏంటి? మనమే అగ్నిలోకి వెళ్ళొస్తాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే నీటితో, ఆత్మతో, అగ్నితో బ్యాప్టిజం అని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. బైబిల్లో మొట్టమొదటి లైన్లో రాసి పెట్టుకోండి. అది ఈ 3 రకాల అనుభవాలు మనకి లేకపోతే ప్రభుని ఎదుర్కోవడం కష్టం. మారు మనస్సు నిమిత్తం నేను నీళ్లలో బ్యాప్టిజం ఇస్తున్నాను. అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను పాత్రుని కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బ్యాప్టిజం ఇచ్చును. చప్పడగొట్టి గట్టిగా. అగ్ని మాకేమి కొత్తేమి కాదు, శ్రమలు మాకేమి క్రొత్త కాదు, నిందలు మాకేమి క్రొత్త కాదు. అర్థమవుతుందా? ఇవన్నీ మేము మా స్పిరిచువల్ లైఫ్లో, మా ఆత్మీయ యాత్రలో ఇవన్నీ మాకు వాడుకగా దేవుడు వీటిల్లో నుంచి అభ్యాసం చేస్తూ మనం ముందుకు తీసుకెళ్తున్నాడు. కొంతమందికి శ్రమలు వచ్చేసాయి, బాధలు వచ్చేసాయి, బ్యాప్టిజం ఉంటే రావాలా? యేసుప్రభు బ్యాప్టిజం ముందు బయటకు వచ్చాడా? ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడి సాతాను చేత శోధించబడెను. ఆత్మచేత అరణ్యానికి బ్యాప్టిజం పొందిన తర్వాత అరణ్యానికి పోయాడు. మన యాత్ర ఆనంద యాత్ర కాదు, అరణ్య యాత్ర. ఇప్పుడు పాడండి, అరణ్య యాత్ర. ముందు అరణ్యాన్ని పెట్టండి, ఆ తర్వాత పాడండి. అర్థమవుతుందా? అందుకనే కదా నేను రాసింది. ఏమని? నా ఆత్మీయ యాత్రలో అరణ్య మార్గములో నాకు తోడైన నిన్ను ఆనుకొని, అరణ్యములో ప్రియుని మీద ఆనుకొని వెళుతున్న ఈమె యవతే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అరణ్య యాత్రలో ఆయన మీద ఆనుకొని వెళ్తుంటే అరణ్యమే హాయిగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూడండి, రైల్లో ఉన్న ఇంట్లో ఉన్న అన్నం తినమంటే కూడా తినరు వాళ్ళు. ఎందుకు తినరు అంటే ఎందుకో నాకు కూడా తెలీదు, వాళ్ళని అడిగి చెప్పాలి. వాళ్ళు ఎందుకు అన్నం తినరో నాకు తెలీదు, అడిగి చెప్పాలి. వాళ్ళు ఎంత హాయిగా ఉంటారంటే, ఏం రా నీకంటే ఎంత హాయిగా ఉంటారు వాళ్ళు. హాయిగా ఉండే సంగతి తర్వాత వాళ్ళిద్దరు సంభాషణ కానీ వింటే భలే విచిత్రంగా ఉంటుంది. ఏంటండి 24 గంటలేనా రోజుకి? 64 గంటలు ఉంటే బాగుంటుంది కదా. ఒక్క రోజుకి 64 గంటలు అంటావు. 24 గంటల ఏగలాగా తత్తుంటే 64 గంటలు అంట. చూసారా? ఇప్పుడు ఇక్కడ మనం గమనించి చూస్తే మనకు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇవన్నీ రావాలి. బాప్తిసం పొందిన నీవు, ఆత్మతో నింపబడిన నీవు, అగ్ని అభిషేకం, అగ్ని షడ్రక్ మెషక్ అబేద్నెగోళ్ళని వేసేదానికి 7 అంతల అగ్నిని వేసినట్టు భయపడతారు ఏమో అని. ఎన్నంతలో? 14 అంతలు చేసుకో. 7 కాకపోతే 14 చేసుకో. 14 కాకపోతే 100 రెట్లు చేసుకో. దేవుని బిడ్డలకి లేచిన విరోధముగా లేచిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ శేషములో నువ్వు నిలబడాలి. ఎంతమంది లోపడిపోయి బెండ్ అయిపోయారో సంగతి మనకు అనవసరం. నిలబడే ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా నిలబడే వాళ్ళు కావాలి ఈరోజు. అది నువ్వై ఉండాలి. నిలబడాలి దేవుని కొరకు, తల వంచకుండా నిలబడాలి.
సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకొని నిలబడాలి. వాళ్ళని అగ్నిగుండంలో వేస్తే యోధా గోత్రపు కొదమ సింహం, యోధా గోత్రపు కొదమ సింహం, దహించు అగ్ని అయిన సైన్యములకు అధిపతియగు యెహోవాయే ఆ అగ్నిగుండములోనికి దిగి వచ్చి వాళ్ళ ఎంట్రుక కూడా కాల్చలేకపోయింది ఆ అగ్ని. నీకొచ్చే శ్రమలు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, బాధలు వచ్చు, నిందలు కావచ్చు, నీవు నిలబడి చూస్తే నిన్ను బట్టి ఎవడైతే ఆజ్ఞించాడో షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే దేవుడని చెప్పేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆ నిలబడే వ్యక్తి కావాలి కదా, ఆ నిలబడే వ్యక్తి కావాలి కదా. నిలబడి చూడు, దేవుడిని జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. అందుకనే అపోస్తలుడైన పౌలే అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, ఎవడైనా ఈ పునాది మీద బంగారు వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో గడితే కట్టుకోండి. వాని పని కనబడుతుంది. ఆ దినము దానిని తేటపరచును. ఏ దినము? అది అగ్ని చేత బయలుపరచబడుతుంది. అగ్ని లేకుండా ఒకరి పని ఎలా చేశాడో కనబడాలంటే అగ్ని దాని మీద కుమ్మరించబడాలి. అగ్ని మండించు, మండల అగ్ని జ్వాలలు రగలాలా, అప్పుడే నువ్వెవరో తెలియాలా. ఆమేన్, ఆమేన్. అంటే దీని అర్థం ఏంటంటే, సేవ చేస్తున్నారు, కొంతమంది బంగారులాగా చేస్తున్నారు, కొంతమంది వెండిలాగా చేస్తున్నారు, కొంతమంది విలువగల వెలగల రాళ్ళతో చేస్తున్నారు, కొంతమంది చెత్త చెదారంతో చేస్తున్నారు. గడ్డి కర్ర కొయ్య చెత్త చెదారంతో కొత్త టెక్నిక్ కనుక్కున్నాం, చెత్తతో కనిపెడుతున్నాం. కొత్త టెక్నిక్ అనుకున్నాం, చెత్తతో కూడా ఒక కొత్త ఫార్ములాని చేయగలిగిన టెక్నాలజీని నేర్చుకో. అగ్ని పడినప్పుడు అస్సలు సంగతి తెలిసేది. గడ్డి చూసారా? గడ్డి వాము ఎంత ఎత్తునుంటుంది, అంత ఎత్తునుంటుంది. బంగారం అంత ఉంటుంది, అంత ఉంటుంది. అర్థం కాల? మా రాయలసీమలో కూడా ఇప్పుడు కొత్తగా బంగారుని కనిపెట్టారు. మా రాయలసీమలో కోసక్ అనే ఊరిలో భూమిలో బంగారు ఉందని కనిపెట్టారు. వజ్రాలు మామూలుగా ఉంటాయి మా రాయలసీమలో, వజ్రాలు ఉంటాయి. ఇప్పుడు బంగారం కూడా కనిపెట్టారు. రాబోయే రోజుల్లో బంగారుని అక్కడ కూడా తవ్వుతారు. మీరు వెళ్ళబాకండి, మళ్ళీ లేని పొంతాలు కానీ, మీరు అందరూ వెళ్ళబాక. ఊరి పేరు కూడా చెప్పేసి లేని పొంతాలు కానీ. బంగారుతో దేవుని సేవ చేయడం వేరంట. బంగారుతో అంటే బంగారుని ఏం చేస్తారు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోయే బంగారు అనేది నశించిపోద్ది, కాలిపోద్ది, నశించిపోద్ది. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్న. ఇప్పుడు అగ్ని అంటే పరీక్షించబడడం, టెస్టెడ్ పీరియడ్. ప్రతి విశ్వాసికి ఉంటుంది అది. అగ్ని చేత పరీక్షించబడతాం. ఉండండి, అగ్ని చేత పరీక్షించబడతాం. నీవు అగ్ని చేత పరీక్షించబడినప్పుడు నిలబడాలి. టెస్టెడ్ పీరియడ్ అంటారు దాన్ని. అబ్రహాం ఉన్నాడు, లేక పుట్టాడు ఒక్క కొడుకు. నీ కొడుకు నాకు బలి ఇచ్చేయి అన్నాడు. దేవుడు బలులు కోరుకునేవాడా? కాదు. నీ హృదయములో ఉన్నదాన్ని బయటికి తేగలడు.
నువ్వు ఆలోచించకముందే తెలుసుకోగలిగిన వాడు. అబ్రహాముని అడిగాడు, ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇచ్చేయని. ఎంత పరీక్ష చూడండి అతనికి. ఆ వయసులో లేక పుడితే శారా నవ్వింది, నాకు ఈ వయసులో పిల్లలు పుట్టడం ఏంటి అని. మొత్తానికి ఒక బిడ్డ ముద్దుగా ఉన్నాడు, నవ్వు పేరు చెప్పగానే నవ్వింది శారా. మంచి బిడ్డనిచ్చాడు. బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు, బలి ఇస్తున్నాడు. దేవుడు ఆపు అన్నాడు. ఆపు అని నీవు ఒక స్టేట్మెంట్ దేవుడు ఇచ్చాడు అతని గురించి. ఆపమని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బైబిల్ చదివితేనే బాగుంటుంది. దాని చదువునైనా దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆపు, నువ్వు ఆపో. 22వ అధ్యాయం 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యొద్దు, అతన్ని ఏం చెయ్యొద్దు, నీకు ఒక్కడైన ఒక్క కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వరకు నువ్వు వెనుతిరగలేదు. నీవు దేవునికి భయపడే వ్యక్తి అని ఇందువలన నాకు తెలిసింది. ఆమేన్, హల్లెలూయా. చేతులే తలలే చెప్పు గట్టిగా. నిన్ను దేవుడు బలి అడగలేదు. అర్థమవుతుందా? అబ్రహాముని దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నువ్వు చూసావా? నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు గీయడానికి పరీక్షించినప్పుడు నిలబడాలి. అతనికి అగ్ని పరీక్ష. భార్యకి కూడా చెప్పకుండా తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఏం చేస్తుంది? కొడుకేయడని అడగడా? ఏం చెప్పాలి? ఏమి వెనుకాడకుండా, ఏమి మాట్లాడకుండా అబ్రహాం ఇస్సాకును తీసుకుని వెళ్ళిపోయాడు. భార్యకి చెప్తే ఏమవుద్ది అంటే, మీరు చెప్పి చూడండి, కావాలంటే మీకు ఏం జరుగుతుంది తెలుస్తుంది. మీరు చెప్పి చూడండి, భార్యకి ఒకసారి చెప్పి చూడండి, ఊరంతా తెలిసిపోద్ది. ఆ తర్వాత నువ్వు అనుకున్నది ఆగిపోద్ది. అర్థమవుతుందా? అందుకని ముందుగానే ముసలోడు ఎందుకు వచ్చిన బాధ అని చెప్పకుండా తీసుకెళ్ళిపోయాడు. మరి దేవుడే చెప్పాడు భార్య మాట వినమని. మీరేం ఫీల్ కావకండి, భార్య మాట వినమన్నాడు. భార్య మాట వినాలి. ఎప్పుడు కఠినంగా ప్రవర్తిస్తారు, అందుకని వినాలి. ఇక్కడున్న మనిషి కడుపు వచ్చిందని, ఆఖరి కడుపు వచ్చిందని నన్ను చిన్నసూపు చూస్తుంది, ఎట్లంటే మాట్లాడుతుంది. అందుకని తరిమై అనే దాని కొరకు మాత్రం శారాకు అప్పగించాను. మీకున్న కఠినమైన హృదయం ప్రపంచంలో ఎవరికీ లేదు. శేలకున్న కఠినమైన హృదయం ప్రపంచంలో ఎవరికి లేదు. అందుని బట్టి మీరు అతిశయించాలి, ఆనందించాలి, సంతోషించాలి. చేతలే చెప్పండి గట్టిగా. దేవుడే గుర్తించాడు మిమ్మల్ని గురించి. చూసారా ఎంత అతిశయించాలి మీ విషయంలో. అగ్ని పరీక్ష వస్తుంది, నిలబడాలి. నువ్వు గడ్డి ఎంత ఎత్తుంటుంది, మళ్ళీ అక్కడికే వచ్చేప్పుడు ఒక నిప్పు దాని మీద పడిందంటే ఇంత బూడిదవుద్ది. అర్థమైందా? అగ్ని ఉంది, అది కాలిస్తే బూడిద చేసి పడేస్తుంది. అగ్ని పడితే బూడిదైపోతుంది, విభూది కూడా అవుతుంది. అది బూడిదవుతుందో విభూది అవుతుందో చిచ్చుకే తెలియదు అన్నాడు. బూడిదవుతుందో విభూది అవుతుందో చిచ్చుకే తెలియదు, అది కాలుస్తుంది. అర్థమైందా? కాల్చి బూడిద ఇంత అయిపోద్ది. పరిచర్య ఎంత చేశామన్నది కాదాడా, నిలబడిందా లేదా అనేది ముఖ్యం. అది నిలబడిందా లేదా అనేది ముఖ్యం. ఎంతకాలం నుంచి విశ్వాసిగా ఉన్నావు అనేది కాదు. అగ్ని నీ మీద పడినప్పుడు నిలబడ్డావా లేదా? నువ్వు చెత్తవే, గడ్డివే, బంగారువే, వెండివే, విలువ కలిగిన రాయివే నీకే తెలిసి ఉండాల. బంగారుని ఎంత కాలిస్తే అంత రంగు వస్తుంది, ఎంత కాలిస్తే అంత సువర్ణంగా మారుతుంది. క్షయమైపోయే బంగారు అగ్ని చేత పరీక్షించబడుతుంది కదా, దానికంటే నీ విశ్వాసము, అగ్ని నీ దానికంటే విలువైన నీ విశ్వాసం. అక్కడ చదువు, అగ్ని కంటే
నీ విశ్వాసం అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనలతో పరీక్షతో. అగ్ని అంటే ఏమనుకుంటున్నారు? శోధన అందరూ చెప్పండి, శోధన. అగ్ని అంటే శోధన, ఆ రెండు పరీక్ష. ఈ రెండుటికి నిలిస్తే యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు యుగ యుగాలు ఆయనతో ఉండబోయే ఒక జీవితాన్ని నీకు నాకు ప్రసాదించును గాక. ఆమేన్, హల్లెలూయా. అగ్ని నీ మీద కుమ్మరించబడాలి. తల వంచకు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తల వంచలేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తల వంచలేదు. పొరపాటును కూడా వాళ్ళు తల వంచలేదు, నిలబడ్డారు, తల దించలేదు. క్రైస్తత్వం అంటే అందరికీ తల వంచేది కాదు, సాష్టాంగపడేది కాదు. అందరికీ తల వంచేది కాదు, సాష్టాంగపడేది కాదు. క్రైస్తత్వం అంటే అదొక బ్రాండ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి తల వంచడు? దేవుని ప్రజలు ఎవరికి తల వంచరు. అన్ని దేశాలు కలిసి యుద్ధానికి వస్తున్న ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైనా వాళ్ళు తల వంచారా? రెడీ అన్నారు, అంతే. ఆమేన్. వస్తారా? అన్ని దేశాలు కలిసి వస్తారా? రండి. అందరు కలిసి వస్తారా? ఒక్కడిగా వస్తారా? 100 మందిని తీసుకొస్తారా? రండి. ఎన్ని దేశాలు కలుస్తాయి? రండి. ఎంతమంది వచ్చినా భయపడం అని నిలబడ్డారు. ఈరోజు అక్షరార్థమైన ఇశ్రాయేలీయులు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు మనం ఎలా నిలబడాలి? బొడ్డ బెదిరింపులకి భయపడకూడదు. ఉడత ఊపులకి భయపడకూడదు. రావాలి. చెప్పండి అందరూ. చెప్పట్లా, నోలు తెరట్లే. ఇప్పటికే తట్టుకోలేకపోతున్నాం, ఏడు నుంచి వచ్చేది అంటున్నాం. రావాలి. చెప్పండి గట్టిగా, రావాలి. నేనెవరో తెలియాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు బంగారువే, వెండివే, వెలగల రాయివే నీకే తెలియాల. చూసారా, మన దేశాన్ని మీదకి వాళ్ళు వ్యాపారానికి వచ్చి, బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీదకి వ్యాపారానికి వచ్చి తీసుకెళ్ళింది ఏంటి? వెలగల్ల రాళ్లే. కోహినూర్ వజ్రం తీసుకెళ్ళింది ఇక్కడి నుంచే, మన దేశంలో నుంచే తీసుకెళ్లారు. నువ్వు వెలగల్ల రాయివైతే నీ కొరకు యేసయ్య వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వెలగల్ల రాయివైతే నీ కొరకు యేసయ్య వస్తాడు. ఒక వజ్రాన్ని ఎన్ని కోణలు దాన్ని సానబెడితే అంత మెరుస్తుంది. దాన్ని ఎన్ని రకాల కోణాల్లో చేశాడు పెడితే అంత మెరుస్తుంది. ఎందుకు నన్ను ఇలా పెడుతున్నావు అని అడగదు. నన్ను ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నావు అని అడగదు. బాధల్లో నుంచే పైకి లేస్తానేనా అనాలి, అంతే. బాధ, కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు నాకేం కొత్త ఏం కాదు అనాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా యేసయ్య వెళ్ళిన మార్గమే అది. రండి అన్నాడు. మీరు తప్పించుకునే మార్గాన్ని కూడా నేను సరళం చేసినాను. రండి, వెంబడించండి అన్నాడు. ఫాలో మీ, రండి, నన్ను వెంబడించండి. క్రైస్తత్వం అంటే మాటలతో పాటలతో చెప్పుకునేది కాదు, చేతల్లో ఉండాల. మాటలతో పాటలతో చెప్పేది కాదు. క్రైస్తత్వం అంటే క్రియలలో. సంగమా, నీ క్రియలను నేను చూశాను, నీ క్రియలను నేను చూశాను. ఓ విశ్వాసి, నీ క్రియలు నేను చూశాను, నువ్వు నిలబడ్డావు అని. ఒకరోజు వస్తుంది నిత్యత్వంలో, 100 మందిని పక్కకు తప్పుకొని నిన్ను పిలుస్తాడు ముందుకి.
అందరినీ పక్కకు తప్పుకో పిలువుట రా 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 రా, నీ స్థలం ఎక్కడో తెలుసా, నా పక్కన కూర్చో అంటాడు. ఆమేన్. యుగ యుగాలు ఉండబోయే రాజ్యం కోసం తాత్కాలికంగా వచ్చే అగ్నికి భయపడతారా? వాళ్ళ నిర్ణయం ఏంటంటే, అరే ఇక్కడ 2 నిమిషాలు ఉండి 1 గంట సేపు ఉండి కాలిపోయి ఈ శరీరం కాలిపోయి ఈ లోకంలో ప్రాణం విడుస్తాం. ఓకే, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ మేము కానీ దీనికి దండం పెడితే యుగ యుగాలు అగ్నిలో అడగాల. అగ్ని ఆడదు అక్కడ, పురుగు సావదు అక్కడ, యుగ యుగాలు కాలుతుండాల. దానికి పోయేదానికంటే ఇక్కడ 1 గంట కాలిపోయి చచ్చిపోవటం మేలు. యుగ యుగాలు దేవునితో ఆయన కౌగిలిలో దేవునికి స్తోత్రం కలుగును గాక. నెమ్మది పొందే స్థలంలో, ప్రశాంతంగా ఆయన పక్కన కూర్చునే స్థలంలో, అర్థమైందా? ఏలే అనుభవాన్ని కలిగి యుగ యుగాలు ఆయనతో ఉండే అనుభవాన్ని పోగొట్టుకుంటావా? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న భ్రష్టులు మీరు ఎవరు లేకుండా చూసుకోండి. ఓ దెబ్బనే దేవునికి స్తోత్రము కలుగును గాక. నిలబడిందా నిలబడలేదా అని, ఉందా పోయిందా? పరిచర్య అనేది నిలబడాలి. అగ్ని పరీక్షించినప్పుడు నిలబడాలి. ఎంతమంది వచ్చారు ఎంతమంది పోయారు కాదు అక్కడ. ఎంతమంది అయినా రావచ్చు, గాలివాటం కొడితే మళ్ళీ పోవచ్చు. అదేంటి తరగలం. ఒక చాటట పైకి ఎత్తితే గట్టి గింజలు ఆడబడతాయి, చెత్త గింజలు పోతూ ఉంటాయి, గాలికి కొట్టుకుపోతుంటాయి. నిలబడే కావాలా, కొట్టుకుపోయి మనకెందుకు? అగ్ని చేత కాల్చబడుతున్నప్పుడు నిలబడాలా. నీ విశ్వాసం కాల్చబడుతుంది. నువ్వు విమోచించబడి ఉన్నావు. ఎంత కాల్చబడితే అంత విమోచించబడతానే ఉంటావు. వెండిలాగా తెల్లగా, హిమమ కంటే తెల్లగా మార్చబడిపోతావు. ఎంత కాలితే అంత విలువ వస్తుంది. ఈ మూడిట్లో వాళ్ళు 3 నిలబడ్డారు. ఇక్కడ బంగారు, వెండి, వెలగల రాళ్ళే నిలబడ్డాయి, మిగతా ఏం నిలబడవు. ఈ మూడిట్లో మీరు ఎవరో తెలుసుకోండి, ఆలోచించుకుంటా ఇంటికి పోండి. తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, నిలువు మోకాళ్ళు అంగండి. అందరూ నిలువు మోకాళ్ళు అంగండి. చక్కగా అందరు నిలువు మోకాళ్ళు అంగండి. 2 చేతులు పైకి ఎత్తారు సన్నిధిలో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు. చప్పట్లు కొట్టద్దు. అందరు మనసార 2 చేతులు పైకెత్తి, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల, నా మనసారని సాగిలపడి నమస్కారం చేసేదా. మనసారని సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై మనసారా పాడండి. నోటి తెచ్చిపడండి. మనసారా పాడండి. యేసయ్యా
నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై దేవదూతలు యేసయ్యా నా మనసారని మనసారని. సమస్యలు రావచ్చు, శోధనలు రావచ్చు, నిలబడు. సాగిలపడి నా మనసారని నా మనసారని ఆకాశం మీదే గాని భూమి కిందే గాని భూమి మీదే గాని ఒక రూపాన్ని మీరు చేసుకోకూడదు, దానికి సాష్టాంగ పడకూడదు. అది క్రైస్తవుని యొక్క నిర్ణయం. రెండు చేతుల పైకి ఎత్తండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రార్థన నిర్ణయించుకోండి, నోళ్ళు తెచ్చు నిర్ణయించుకోండి. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి యేసురాజా, మొదటి ఆరాధనలో తండ్రి ఇంతవరకు నాయన మా తోడిని తండ్రి వాక్యం చెప్పిన పాస్టర్ గారి కొరకు స్తోత్రం స్తోత్రం. ఆయన చెప్పిన వాక్యాన్ని బట్టి అయ్యా వెండి బంగారం వెలగల రాళ్ళు వలె తండ్రి మమ్మల్ని శ్రేష్టమైన పిలుపుతో పిలిచిన తండ్రి మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసురాజా, మా విశ్వాసాన్ని అయా శోధనల చేత పరీక్షించబడినప్పుడు తండ్రి విశ్వాసం నిలబడేటట్టుగా బంగారం వలె నాయన వెలగల రాళ్ళు వలె తండ్రి ఆయన మా విశ్వాసం అమూల్యమైనదిగా చేసి తండ్రి పరీక్షకు నిలిచిందై తండ్రి మెప్పు పొందేటట్టుగా సహాయం చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇక్కడ అనేక మందిని ప్రభా అనేక ప్రాంతాల నుండి తీసుకొచ్చిన బిడ్డల కొరకు స్తోత్రం స్తోత్రం తండ్రి. వాక్యం ఉన్న ప్రతి వారిని ఈ వాక్యం ద్వారా మీరు దర్శించి మాట్లాడినందుకే స్తోత్రం స్తోత్రం. అయ్యా మీ వాక్యులు నాయన చేత మా హృదయాలని తృప్తిపరిచి తండ్రి బలపరిచినందుకే స్తోత్రం స్తోత్రం. వాక్యం చెప్పిన పాస్టర్ గారిని కూడా బలపరిచి అభిషేకించి ఇంకా బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. యేసురాజా ఆయా ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి శక్తివంతంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. అయ్యా మమ్మల్ని అందరినీ మీ దగ్గర హస్తంలో సంపాదించుకొంచున్నాం తండ్రి. కృప చూపి కంచి వేసి కాపాడి మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రెండు చేతి స్తోత్రం చెప్తాం అందరూ. స్తోత్రం. మన పునరుద్ధరణైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి
సదాకాలమైన కృపతోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ఈ కూడికి ఇంతటితో ముగిసింది.